అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో కెరియర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి వీడియోలాగా ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కాకుండా ఈ వీడియో మొత్తం వాచ్ చేసేంత ఓపిక టైం ఉంటేనే స్టార్ట్ చేయండి, లేకపోతే ఇప్పుడే వీడియోని ఆపేయండి. బికాజ్ వీడియో త్రూ అవుట్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను క్లాసిఫై చేసిన పాయింట్సే ఉంటాయి, సో మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, పక్కా? గ్రేట్. ఫస్ట్ పాయింట్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆర్ ఎనీ ఫీల్డ్లో గ్యాప్ ఉంటే, కెరియర్లో గ్యాప్ ఉంటే మీకు జాబ్ రావడం ఎందుకు డిఫికల్ట్, ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోండి. ఎవరికైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది స్కిల్లే. ఏ జాబ్ ఎంప్లాయర్కైనా కావాల్సింది స్కిల్లే. మరి అటువంటప్పుడు నా దగ్గర స్కిల్ ఉంది కానీ ఒక 5 years గ్యాప్ ఉంది అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? రీజన్ ఈజ్ సింపుల్. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ హైరింగ్ చేయాలి అంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ బడ్జెట్ని ముందుగా దానికి అలోకేట్ చేయాలి. సో హైరింగ్ కూడా ఫ్రీ పని కాదు. కంపెనీస్ ఒక వ్యక్తిని హైర్ చేయాలంటే దాని మీద బోల్డ్ అంత మనీని ముందుగా ఇన్వెస్ట్ చేస్తుంది, ఓన్లీ ఫర్ ద హైరింగ్. తర్వాత శాలరీ వేరే విషయం. సో అందువల్ల ఏ పూల్లో అయితే ఎక్కువ మంది మంచి క్యాండిడేట్స్ ఉంటారో అటువంటి పూల్నే ఎంచుకుంటుంది. సో ఒకవేళ 100 మంది, లెట్సే 100 మంది గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ 100 మంది గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్లో నిజంగా బాగా స్కిల్ ఉన్నది కేవలం మహా అయితే 10-20 మందికి అంతే. కానీ అదే ఫ్రెషర్స్ అనుకోండి, ఓకే, వాళ్ళకి ఎటువంటి గ్యాప్ లేదు. అటువంటి పూల్లో 100 మందిలో అట్లీస్ట్ 40-50 మందికి మంచి స్కిల్ ఉంటుంది. కాబట్టి నేను కంపెనీ, ఓకే, నాకు 100 మందిని కైండ్ ఆఫ్ జడ్జ్ చేసేందుకు బడ్జెట్ ఉంది. నేను ఎవరిని తీసుకుంటా? ఏ పూల్ని తీసుకుంటా? గ్యాప్ ఉన్న పూల్నా, గ్యాప్ లేని పూల్నా? గ్యాప్ లేని పూల్నే. ఎందుకు? బికాజ్ అక్కడ స్పెండ్ చేసిన బడ్జెట్కి రిటర్న్గా నాకు ఆల్మోస్ట్ 40 మంచి క్యాండిడేట్స్ దొరుకుతున్నారు. బట్ ఇక్కడ ఒకవేళ గ్యాప్ ఉన్న పూల్లో చూసుకుంటే 20 ఆర్ అంతకంటే తక్కువ మందే దొరుకుతారు. అవునా కాదా? సో దాట్స్ ద రీజన్ ఎక్కువగా కంపెనీస్ గ్యాప్ ఉన్న వాళ్ళని బేసిక్గా ఎలిజిబిలిటీ ఇవ్వవు. ఎందుకు? బికాస్ అంతమందిని స్క్రీన్ చేసి టెస్ట్ చేసి లాస్ట్కి ఎక్కువ మంది ఎలిజిబులే కాదు, ఈ స్కిల్లే లేదు అనుకుంటే వాళ్ళకి ఆ బడ్జెట్ వేస్ట్. కాబట్టి దాట్స్ ద హోల్ థింగ్. ఈ పాయింట్ని మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు గుర్తుపెట్టుకోవాలి, బికాస్ దాట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ కెరియర్ గ్యాప్. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే కెరియర్ గ్యాప్ లెస్ దాన్ 3 years విత్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచ్. అంటే మీరు సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఐసిటీ కానీ ఆర్ ఎంసీఏ కానీ ఇటువంటి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో మీ బ్యాచిలర్స్ని ఆర్ మాస్టర్స్ని కంప్లీట్ చేశాక 3 years కంటే తక్కువ గ్యాప్ ఉంటే మీరు ఈ కేటగిరీలోకి వస్తారు. ఓకే, సో ఈ కేటగిరీలో ముందుగా నిజంగా కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఐటీ జాబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవాళ కూడా, ఇంక్లూడింగ్ రిసెషన్. ఓకే, కానీ బేసిక్గా మీరు డెఫినెట్గా ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, అగైన్ అదా ఇదా అని చెప్పి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథన్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, నా ప్రిఫరెన్స్ మాత్రం జావా కానీ C++ కానీ. ఓకే, ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అంటే డిఎస్ఏ, దెన్ సిఎస్ ఫండమెంటల్స్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. ఇవి డెఫినెట్గా మీకు వచ్చి ఉండాల్సిందే, దాట్ ఈజ్ ఫర్ షూర్. ఆ తర్వాత డెఫినెట్లీ మీరు డిఎస్ఏ ఆర్ సిపి అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఏ ప్లాట్ఫామ్స్లో అన్నా అంటే లీడ్ కోడ్ కానీ, ఇంటర్వ్యూ బిట్ కానీ, కోడ్ షెఫ్ కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత మీరు కనుక పెద్ద కంపెనీస్లో ఒకవేళ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అప్లికేషన్ ట్రై చేస్తున్నారు అంటే రెఫరల్ ద్వారానే వెళ్ళండి. బికాస్ మీకు అట్లీస్ట్ 1 year గ్యాప్ ఉన్నా సరే, ఐ మీన్ 1 year కంటే ఎక్కువ ఎంత ఉన్నా సరే, ఓకే, మిమ్మల్ని డైరెక్ట్గా స్క్రీన్ చేయడం కొంచెం కష్టం. ఓకే, కాబట్టి ఇఫ్ పాసిబుల్ పెద్ద కంపెనీస్ అయితే రెఫరల్స్ ద్వారా వెళ్ళండి. అగైన్ రెఫరల్స్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఒకవేళ స్మాల్ కంపెనీస్ అయితే బల్క్లో అప్లై చేసేయండి. అగైన్ స్మాల్ ఏంటి బిగ్ ఏంటి అన్న ఎలా తెలుస్తుంది అంటే బిగ్ కంపెనీస్ అంటే మీరు
విన్న పేర్లు కంపెనీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, ఓకే, ఆర్ టీసీఎస్, శాలరీ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. అలా కాదు, బిగ్ కంపెనీస్ అంటే ఫేమస్ కంపెనీస్, ఎక్కువ మంది ట్రై చేసే కంపెనీస్. ఓకే, ఎక్కువ మంది ట్రై చేసే కంపెనీస్కి మీరు అప్లై చేస్తే రెఫరల్ ద్వారా వెళ్ళండి. తక్కువ మంది, ఆ పేరు ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు ఎవరికి, అటువంటి కంపెనీస్ అయితే ఎస్, గో వయా బల్క్. అగైన్ బల్క్ అంటే ఏంటన్నా అంటే కనిపించినప్పుడల్లా అప్లై చేసేయండి, దట్ ఈస్ బల్క్. రెఫరల్ అంటే అప్లై చేసే ముందు ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తిని ముందుగా కాంటాక్ట్ అయ్యి రెఫరల్ అడిగి ఆ తర్వాత అప్లై చేయండి. ఓకే, బల్క్ అలా కాదు, డైరెక్ట్గా అప్లికేషన్ వస్తే వెంటనే, నోటిఫికేషన్ వస్తే వెంటనే అప్లై చేసేయండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ కేటగిరీ 1. కేటగిరీ 2, కెరియర్ గ్యాప్ లెస్ దాన్ 3 years, కానీ ఇక్కడ వితౌట్ సిఎస్ బ్రాంచ్. అంటే ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు. ఓకే, ఇటువంటి వాళ్ళకి ఎలా, ఒకవేళ మీరు బీటెక్ ఆర్ బీకామ్ ఆర్ ఇటువంటి కాకుండా మెడికల్ సైడ్ బీ ఫార్మసీ ఇటువంటి చేస్తుంటే మీరు కేటగిరీ 4ని కైండ్ ఆఫ్ తీసుకోండి. ఓకే, యూ విల్ ఫాల్ అండర్ కేటగిరీ 4 చెప్తాను, బట్ దిస్ ఈస్ కేటగిరీ 2. ఓకే, సో దీంట్లో ఏం చేస్తారు, డెఫినెట్లీ దీంట్లో కంపేర్ చేసుకుంటే కేటగిరీ 1 కంటే తక్కువ ఐటీ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా ఎక్స్ట్రా ఏం నేర్చుకోలేదు, ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్ సరిపోతాయి. ఓకే, చాలామంది అన్న నాకు గ్యాప్ ఉంది, నేను ఏ కోర్స్ చేయాలని అడుగుతూ ఉంటారు. కోర్సులు ఏం అక్కర్లేదండి, కోర్స్ సర్టిఫికెట్లు మీకు ఎక్కడ పనికిరావు, పెద్దగా ఏం పనికిరావు, దాట్స్ ఫర్ షూర్. ఓకే, సో అట్లీస్ట్ ఈ స్కిల్స్ ఉంటే మీకు లెస్ దెన్ 3 years ఆఫ్ గ్యాప్ ఉంటే దాట్స్ ఇనఫ్, నిజంగా కూడా ఇనఫే. చాలామంది ఈ డిఎస్ఏని నెగ్లెక్ట్ చేసి ఏదైతే నేర్చుకుంటూ ఉంటారు. డిఎస్ఏ రాకపోతే ఫ్రెషర్గా జాబ్ రావడం చాలా కష్టం ఇవాళ రోజుల్లో. ఓకే, దట్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో అగైన్ మీరు కూడా లీడ్ కోడ్, ఇంటర్వ్యూ బిట్, కోడ్ షిఫ్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో ట్రై చేయండి. వీటిని నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, అది మీ ఇష్టం. ఓకే, బట్ దీంట్లో కొంచెం లెస్ దాన్ 3 years ఆఫ్ గ్యాప్ అయితే ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ని ట్రై చేయండి. అంటే ఏంటన్నా అంటే మీరు డిఎస్ఏ ఫండమెంటల్స్ అండ్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక మీ దగ్గర కావాల్సినంత స్కిల్ ఉంది ఆల్రెడీ. సో కొన్ని ఐటీ ప్రాజెక్ట్స్ని, చిన్న ప్రాజెక్ట్స్ని ట్రై చేయండి. డెవలప్ చేయగలుగుతున్నారా, చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుందా, ప్రతి చిన్న విషయానికి మీకు కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేస్తున్నాయా, అసలు నిజంగా మీకు ఐటీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందా, పని చేయగలరా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఎస్ అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ప్రతి ఒక్కరు చెప్పినట్టు బయట ఐటీ జాబ్స్ మాత్రమే లేవు. ఐటీ జాబ్స్ అనేది ఒక సెక్టర్ అంతే. ఓకే, చాలామందికి లూక్రిటివ్గా, అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి తక్కువ టైంలో అనిపించే ఒక కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ అంతే. అది కూడా అనిపించే, ఓకే, ఫిక్స్ కాదు, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. చాలామంది ఏంటంటే ఈజీ అనిపించే ఇండస్ట్రీ కాబట్టి అందరూ కైండ్ ఆఫ్ ట్రై చేద్దాం అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ద కేస్. మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వద్దు. ఓకే, యూ కెన్ ట్రై సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఐటీ ఒకటే లేదు బయట. ఓకే, సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ సేమ్ థింగ్, రెఫరల్స్కి అయితే బిగ్ కంపెనీస్కి అయితే, ఫేమస్ కంపెనీస్కి అయితే వయా రెఫరల్స్, లేకపోతే బల్క్లో అప్లై చేయొచ్చు. కేటగిరీ 3, దీంట్లో ఏంటంటే మీకు కెరీర్ గ్యాప్ 3 years కంటే ఎక్కువ ఉంది, కానీ సిఎస్ బ్రాంచే, అంటే అగైన్ సిఎస్సి, ఐటీ, ఐసిటీ, ఎంసీఏ ఇటువంటి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఉంది అనుకున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఆబ్వియస్లీ 3 years దాటిందంటే మీకు డైరెక్ట్గా ప్రైవేట్ జాబ్స్, ఐటీ జాబ్స్లో కార్పొరేట్ జాబ్స్ రావడం డెఫినెట్లీ చాలా చాలా కష్టం. ఓకే, వెరీ లెస్ ఐటీ ఆప్షన్స్ అవైలబుల్. ఓకే, రిక్వైర్డ్ స్కిల్స్, ఇక్కడ బేసిక్గా ఆ రిక్వైర్డ్ స్కిల్స్ యొక్క లిస్ట్ మారిపోతుంది. ఆ ఊప్స్ అలాగే ఉంటుంది, డిఎస్ఏ అలాగే ఉంటుంది, ఫండమెంటల్స్ అలాగే ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా మీ గ్యాప్ని మీరు జస్టిఫై చేసుకోవాలి, అంతే కదా. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 or 6 years గ్యాప్ వచ్చింది. ఓకే, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది మీరు జస్టిఫై చేసుకోవాలి కదా. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేశారు, ఎస్ ఆర్ నో. సో జస్టిఫై చేసుకునేందుకు ఏదో ఒక అడిషనల్ టెక్నాలజీ నేర్చుకోండి. వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఐఓఎస్ డెవలప్మెంట్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, బట్ ముందే ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకుంటున్న కోర్స్ ఏమో టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ నేర్చుకున్నాక మీరు ఇనీషియల్గా టెస్టరే అవ్వగలరు, డెవలపర్ అవ్వలేరు. కాబట్టి మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కోర్స్ని ఎంచుకోండి.
చాలామంది అగైన్ ఏ కోర్స్ని ఎంచుకోవాలన్నా అంటే అలా ఏమీ లేదు, ప్రతి డొమైన్కి బయట జాబ్స్ ఉన్నాయి. మీరు కొన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో ఫలానా కోర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి, శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు, ఈ పాయింట్స్ వినుంటారు. ఈ పాయింట్స్ అని నమ్మకండి గైస్. అంటే నమ్మకండి అంటే అక్కడ తను ఏం చేస్తున్నాడు, తన కోర్స్ని తను అమ్ముకుంటున్నాడు కాబట్టి అదే గొప్పది అని చెప్తాడు. దాన్ని బట్టి మీరు మీ డొమైన్ ఏం కావాలి అనేది ఫిక్స్ అవ్వకండి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ప్రాక్టీస్ డిఎస్ఏ ఆర్ సిపి క్వశ్చన్స్. అగైన్ ఇక్కడ ప్లాట్ఫామ్స్ నేను సేమ్ పేర్లే ఇచ్చాను. ఈ సేమ్ పేర్ల ప్లాట్ఫామ్స్తో ట్రై చేయండి. బట్ కష్టంగా అనిపిస్తే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ వీటిలో కొంచెం ఈజీగా ఉంటాయి, వాటిలో ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత డెఫినెట్గా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయండి. ఇందాక కేటగిరీ 2కి ఇది ఆప్షనల్, మీకు మాత్రం కన్ఫర్మ్గా మీరు చేయాల్సిందే. ఓకే, డెవలప్ ప్రాజెక్ట్స్ దేని మీద, మీరు నేర్చుకునే టెక్నాలజీ మీద. ఆ తర్వాత అప్లై ఇన్ బల్క్, రెఫరల్ ద్వారా. ఇక్కడ బేసిక్గా మీకు ఆప్షన్స్ కూడా ఏమీ ఉండవు, ఎవరు మీకు రెఫరల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు, కాబట్టి బల్క్లో అప్లై చేసేయండి. ఆ తర్వాత స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. నేను చెప్పేది ఏంటంటే మీకు గ్యాప్ ఎక్కువ ఉంటే ఎవరు మిమ్మల్ని పిలిచి జాబ్ ఇవ్వరు. ఓకే, సో మీకు అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు మోర్ దాన్ 3 years గ్యాప్ ఉన్నాక వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ రావడం వెరీ వెరీ డిఫికల్ట్. మీరేం చేయాలి, ఎలాగోలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అలా అన్నానని చెప్పి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టమని కాదు. ఎక్స్పీరియన్స్ జాబ్ లేకుండా ఎలా వస్తుంది, సింపుల్, స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. దీంట్లో ఏంటంటే మీరు ఎవరి కింద పనిచేయరు. ఓకే, మీరు మీ స్కిల్ సెట్ని చూపించుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని, నాకు ఈ పర్టికులర్ డొమైన్లో స్కిల్ ఉంది, నాకు ప్రాజెక్ట్ని ఇవ్వండి, నేను చేసిస్తే మీరు నాకు ఇంత పే చేయండి. ఆ విధంగా మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీలాన్సింగ్లో మీరు ఒక 1 or 2 years పనిచేస్తే ఆ 1 or 2 yearsని బేస్ చేసుకుని డెఫినెట్లీ జాబ్స్తో ట్రై చేయొచ్చు. సో మీకు కనుక 3 కంటే ఎక్కువ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంటే డెఫినెట్లీ సైమల్టేనియస్గా జాబ్స్కి అప్లై చేయండి, వస్తే వెల్ అండ్ గుడ్. బట్ అలా ఖాళీగా కూర్చోకుండా స్కిల్ నేర్చుకున్నాక ఆ స్కిల్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించవచ్చు అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఫ్రీలాన్సింగ్ చేయండి. కమింగ్ టు కేటగిరీ నెంబర్ 4, లాస్ట్ కేటగిరీ, కెరియర్ గ్యాప్ మోర్ దాన్ 3 years, అది కూడా వితౌట్ సిఎస్ బ్రాంచ్. ఈ కేసులో ఫ్రాంక్గా చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీలో కొంచెం కష్టమే, చాలా కష్టం. వెరీ వెరీ లెస్ ఐటీ ఆప్షన్స్ అవైలబుల్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, రీథింక్. ఈ పాయింట్ని తప్పుగా తీసుకోకండి. ఓకే, ఎందుకంటున్నానంటే మీరు మోర్ దాన్ 3 years ఆల్రెడీ మీ బ్రాంచ్ కానీ మీ డొమైన్ కోసం వేస్ట్ చేశారు, అవునా? నిజంగా మీరు ఈ డొమైన్కి బిలాంగ్ అవుతారా, ఈ డొమైన్ మీకు సూటబులా, ఎవరో చెప్పారని చెప్పి వచ్చేసారా, లేకపోతే జెన్యూన్గా మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉందా? డూ యూ థింక్ యూ కెన్ క్రాక్ దిస్? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ టైం ఇంట్రెస్ట్ లేకపోయినా వేస్ట్ చేయడం మీకే కష్టమవుతుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి, ఐటీ ఇండస్ట్రీ కావాలా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, పాయింట్ నెంబర్ 3 అగైన్ స్కిల్స్ కావాలి, అవే అడిషనల్ టెక్నాలజీ కావాలి, సేమ్ థింగ్. ఆ తర్వాత అగైన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీరు అగైన్ ఒకవేళ ఇవి కష్టంగా ఉంటే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ ట్రై చేయండి. ఓకే, డెవలప్ ప్రాజెక్ట్స్, అప్లై ఇన్ బల్క్, ఫ్రీలాన్సింగ్. అండ్ ఫైనలీ బోనస్ టిప్స్. ఈ బోనస్ టిప్స్ అగైన్ మీరు సరిగ్గా వాడుకుంటే చాలా హెల్ప్ అవుతాయి. నెంబర్ 1, మీ రెజ్యూమ్ మ్యాక్సిమం 1 page ఉండాలి. 1 page అంటే నా ఉద్దేశం వెనక ముందు కూడా కాదు, కేవలం ఒక సైడ్ మాత్రమే. అంతకంటే పెద్ద రెజ్యూమ్ని క్రియేట్ చేయకండి, ఎవ్వరు పట్టించుకోరు. ఓకే, దట్స్ రియలీ ఇంపార్టెంట్ టిప్. సెకండ్ టిప్, డు నాట్ వెయిట్ ఫర్ రివర్ట్ బ్యాక్. మీరు ఎక్స్ అనే కంపెనీకి అప్లై చేశాక తను ఎస్ ఆర్ నో చెప్పేంత వరకు వై అనే కంపెనీకి అప్లై చేయడం మానేయకండి. వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం మీకు రిప్లై ఇస్తారు, మీరు మీకు అనుగుణంగా కంపెనీస్కి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, డు నాట్ వెయిట్ ఫర్ రివర్ట్ బ్యాక్. తర్వాత డు నాట్ బై హార్ట్ సొల్యూషన్స్. చాలామంది దట్ టు గ్యాప్ ఉండి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కోడింగ్ క్వశ్చన్స్ని బట్టి కొట్టేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఎటువంటి హెల్ప్ అవ్వదు. ఓకే, ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారనో ఎవరో చెప్పారని చెప్పి ఆ విధంగా చేయకండి. వాళ్ళు ఏదో చెప్తారు బట్ అది లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ టిప్, స్విచ్చింగ్ ఈజ్ ఈజియర్ దాన్ స్టార్టింగ్. మీరు ఒక ఫ్రెషర్గా ఆర్ గ్యాప్తో కొత్తగా ఐటీ జాబ్ని ఫస్ట్ టైం సంపాదించుకోవడం కష్టం. ఒక్కసారి సంపాదించుకున్నాక ఆ తర్వాత
వేరే వేరే కంపెనీస్ మధ్య స్విచ్ అవ్వడం, హైక్స్ ఇవన్నీ చెప్పాలంటే కంపారిటివ్గా ఈజీ. కాబట్టి ఫస్ట్ టైంలోనే ఫస్ట్ కంపెనీయే చాలా చాలా మంచి కంపెనీ అయి ఉండాలి, ఎక్కువ శాలరీ ఇచ్చేయాలి, అది కావాలంటే మీరు ఒక టార్గెట్గా పెట్టుకోవచ్చు. కానీ దానికోసం వచ్చిన ఆఫర్స్ని వదిలేయకండి. మీకు గ్యాప్ ఉంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోండి, తర్వాత కావాలంటే స్విచ్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ టిప్, స్టార్టింగ్ ఈజ్ ఈజియర్ దాన్ సస్టైనింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి, ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఎలాగోలా జాబ్లో జాయిన్ అయిపోదాం స్కిల్ లేకుండా అనుకుంటే జాయిన్ అయిపోవచ్చు, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేదో చేసి. ఓకే, కానీ మీరు ఆ కంపెనీలో సస్టైన్ అవ్వలేరు. బికాస్ మీకు స్కిల్ రాకుండా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారండి. కాబట్టి స్కిల్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. దేన్ని కూడా ఫేక్గా చూపించి జాయిన్ అవ్వకండి. దాట్స్ అట్లీస్ట్ మై సజెషన్. ఆ తర్వాత ఫ్రీలాన్సింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. కొంతమంది జాబ్ అయితేనే గొప్ప, ఫ్రీలాన్సింగ్ గొప్ప కదనుకుంటారు, కాబట్టి చేయరు. కానీ నథింగ్ ఈజ్ బ్యాడ్. ఓకే, సో ఆ విధంగా మీ థాట్ ప్రాసెస్ని పెట్టుకోకండి. నెక్స్ట్ టిప్, లుక్ అట్ ద లీగాలిటీస్. చాలాసార్లు గ్యాప్ ఉన్న వాళ్ళని చూసి కంపెనీస్ బాండ్లు అవి ఇవి రాయించుకుంటూ ఉంటాయి. క్యాండిడేట్స్కి ఏంటి, గ్యాప్ ఉంది కదా, ఏదో ఒక కంపెనీ అట్లీస్ట్ జాయిన్ అయిపోదాం, వీళ్ళు జాబ్ ఇస్తున్నారు కదా అని చెప్పి అన్నిటినీ ఒప్పేసుకుంటారు. కానీ సైన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి సైన్ చేయండి. నెక్స్ట్ టిప్ చాలా ఇంపార్టెంట్, డూ నాట్ లూజ్ హోప్. ఇంకా టైం ఉంది, యూ కెన్ డూ యువర్ బెస్ట్. దీస్ వర్ ఫ్యూ టిప్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ నచ్చుంటే ఇప్పుడు చెప్తున్నాను, ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.